అరే ఏంట్రా ఇది? 50 చేస్తారు స్క్రాంపర్. మీకు ఇంతకు ముందు ప్రాక్టీస్ ఉందా? సాలసాల టీవీలో చూసాడు. 21, 28. ఏమైందా కేశవా? తేడా వచ్చింది, బ్యాక్ బోన్ పట్టేసింది. 12, 13, 14, 15, 16, 17. మసాలా వడ సైజులో నీకెక్కడో లక్కీ పుట్టుమచ్చుందిరా. అటువంటిది ఏం లేదురా. నీ కలర్ లో కలిసిపోయి ఉంటుంది మావా. ఇది ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. ఉంటాను ఇంకా తర్వాత యాక్షన్ చెప్పండి. ఒకసారి ఇమాన్యుల్ రమ్మనండి. బాత్రూమ్ దగ్గర అద్దం దగ్గర స్టిక్కర్స్ పెట్టాను, నాకు కనిపించట్లేదు. డెఫినెట్ గా ఇది వాడు చేయించిన పనే. ఇలాంటి క్రిమినల్ ఐడియాస్ ముంబైలో వాడికి తప్ప ఎవరికి రావు. అంజనా స్టిక్కర్స్ మాదిరి కాదురా, పడేసాను. ఏంటి కామెడీగా ఉందా? సీరియస్ అయితే ఓకే, మన దగ్గర జోకులకి నాకు నా స్టిక్కర్స్ ఉన్నాయి, మీకు కావాలంటే ఇస్తాను. నాకు అక్కర్లేదు మీ స్టిక్కర్స్, నాకెందుకు? నా స్టిక్కర్స్ నాకు కావాలి. నేను ఇవ్వ. అది అదే ఏంటి 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 మీకు దొంగతనం అలవాటని ఎదులా స్టిక్కర్స్ కూడా దొంగతనం చేస్తారేంటి? ఆ సమయంలో గంగ చంద్రముఖిగా మారడం నేను గమనించాను. సో అగైన్ సేమ్ లైక్ ఎగ్ అనమాట. అంటే ఈవిడకి ఇదే పని. ఇంకా మీరు బిగ్ బాస్ తనే చెప్పింది లోపల స్టిక్కర్ గొడవ పడదామని. నాటకం ఏంటి ఇదంతా నాటకం? తనే చెప్పింది ఏందన్నావు? ఏంది ఎవరు చెప్పిన ప్రాంక్ చేస్తున్నా చేసుకోండి. ఆవిడ ఇష్టం వచ్చినట్టు ఆవిడకు ఉన్న బడాస్ అంతా తీర్చుకుంది. ఇతరే అంటే మీకు తెలిసిపోయిందా? అందరూ సీరియల్ పర్ఫార్మెన్స్ ఇక్కడ బాగా చేస్తున్నారు, చెప్తున్నా కదా. ఎవడు యాక్టింగ్ లాంటి చేస్తున్నాడు, ఎవడు యాంగిల్ ఆడిది. మాధురి గారు, మీరు ఎగ్ దోశ ఇప్పుడు కర్రీతో తిన్నారా? ఏమీ లేదు. ఇప్పుడు ఏంటి మీ ప్రాబ్లం? నా ప్రాబ్లం కాదు, మీరు కర్రీ వేసుకున్నారు కదా. నేను ఎంత వేసుకున్నాను దానికి కూడా సెకండ్ అరవకండి. ఎవరు వచ్చి నుంచి గొడవ పడాలని చూస్తున్నారా? ఎవరు మీరు? నాకేం ఇంట్రెస్ట్? మరి ఏంటి? నేను ఎంత కొంచెం వేసుకున్నా. ఎందుకు వేసుకున్నారు? ఆకలేసింది, నాకేసాను. కావాలంటే నువ్వు కూడా నాకు. నన్ను అడగకుండా ఎందుకు అడగాలి? రేషన్ మేనేజర్ నేనే కదా వంట చేశాను. అయితే మొత్తం తినండి, ఇంకెందుకు? ఎందుకు తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. నాకు అంత తిన్నా. మరి ఏంటి? కాదు, రేషన్ మేనేజర్ నేను అందరికి పోర్షన్ ఇక్కడ నుంచి నేను రేషన్ మేనేజర్ నచ్చలేదు. ఓహో, నాకు నచ్చలేదు అని చెప్పేటంత గొప్పవాడు అయ్యావా? అసలు నువ్వు నాకు నచ్చలేదు. ఏం కాదు, నాకు తెలుసు. నాకు తెలుసు పాప. ఏం తెలుసు నీకు? పెద్ద ఆరిందలాగా నీకేం తెలీదు. ఊరుకో. ఇల్లు కాదు, నా ఇల్లు కాదేంటి? ఇది అందరి ఇల్లు. కాదు, నాట్ యువర్స్ ఆర్ అదర్స్, దట్ ఈస్ మెల్లగా మాట్లాడండి. నేను ఇలాగే మాట్లాడతా. నువ్వేం మాట్లాడక్కర్లేదు, నోరు మూసుకొని కూర్చో. పర్మిషన్ లేకుండా ఈ హౌస్ లో కామన్ ఫుడ్ నాకు ఫుడ్ మానిటరే నచ్చలేదు, మార్చేయండి. చూసావరా దీని తలపొగరు? ఇది ఇలా ఉంటేనే ఇంత లెవెల్ కొడతాందే. పర్సనల్ గా మీకు నాకు బాండింగ్ అవసరం లేదు. ఏమిటి టాపిక్? మన మీదకి డైవర్ట్ అవుతుంది. మాట్లాడటం నేర్చుకోండి. ఏంటి లిప్టన్ గ్రీన్ టీ. ఎవరంటారు? మీకెందుకు? పుచ్చకాయలు దొంగలంటే భుజాలు అడుగున్నారంట. చూడండి అంకుల్, చిన్న పిల్లని చేసి ఎన్నేసి మాట్లాడుతున్నాడు. నువ్వు బాధపడకమ్మా, నాకు తెలుసు కదా నువ్వు గోల్డ్. ఫుడ్ మానిటర్ నచ్చలేదు పాప. వైల్డ్ కార్డ్స్ అందరూ కలిపి మార్చమని చెప్పండి. చెప్పను. రేషన్ మేనేజర్ మార్చడానికి ఏదైనా చేసుకోనండి రా, నాకేంటి? నాకు భోజనం దొరికితే చాలు. దునియాలో ఎవడెట్లా పోయినా నువ్వు మంచిగా బతికేస్తావు బేటా. నాకు బోర్ కొడుతుంది. ఏదో ఒకటి చేయండి అందరూ. ఏం చేద్దామంటవా? నువ్వు డాన్స్ నేర్పిస్తున్నావా? ఏ ధైర్యంతో నేర్పిస్తున్నావు? నీకే రాదు. ఈ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు హౌస్ లో? ఇమాన్యుల్. ఎందుకు? నీ పేరు చెప్తాను అనుకున్నావు కదా, విష్ణు. మరి ఎందుకు తెలియట్లేదు అంటున్నా? గేమ్ పరంగా ఓ సంతేనా? బిగ్ బాస్, రేపటి మీ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కి ఏం కావాలో చెప్పండి. మాకు బ్రేక్ఫాస్ట్ కి మీరంటే ఆర్డర్ చెప్పండి. పెసరట్టు, తలకాయ కూర, నాకు దోశ, కోడి కూర. నెక్స్ట్ వచ్చేసి మాకు లంచ్ లోకి చికెన్ జాయింట్స్ కావాలి. అన్ని చెప్పండి, క్యాంటీన్ లో ఉన్నాయని చెప్పండి. అనేది మొహట కోసం అడిగితే అన్ని ఏకర పెట్టేస్తున్నారు. నెక్స్ట్ నైట్ వచ్చేసి మాకు వెజ్ డబుల్ క్రస్ట్ పిజ్జా కావాలి. వీడికి మా ఇంట్లోనే ఉన్నాడంటే హాలిడేస్ కూడా లేకుండా మేమంతా అడుగుతున్నాలి. అత్తోళ్ళు రాగాలి ఎట్ట మారిపోతారు అనుకోలేదా? ఈ నిద్ర మొహోడు మండుతున్నట్టుంది. ఏంట్రా పట్టుకున్నట్లేదు ఎందుకు? నాకు ఇష్టం లేదు.
ఏంటి బుగ్గలు బాగా పెంచేసావు? ఆస్కర్ సార్ ఇస్ వెరీ నాటీ. ఇప్పుడు నువ్వు చెప్తున్నది నేను క్లియర్ చేస్తానని చెప్పినది అప్పుడే చెప్తే అయిపోయి కదా. Discussion ఎందుకు కెప్టెన్ అడుగు అక్కడ అడుగుంటున్నావు. ఆ మొక్క నోరు తెరిచి చెప్పొచ్చు కదా, నోట్లో బెల్లం కట్టుకున్నావు ఏంటి? మంచి కూర చెప్తుంటే నువ్వు నాకెదురు చెప్తావేంటే? చెప్పడం కాదే చెప్పుతో కొడతాను. చెప్పుతో కొడతావా? కొట్టుకు వస్తుంటే చూస్తూ ఊరుకుంటారేంటి? ఆడవాళ్ళ గొడవల్లో తల దూరిస్తే మొహం పగిలిపోతుంది. అది అడిగినా అంటే నాకెందుకు వస్తున్నావు నువ్వు? అక్కడ ఆపలేకుండా ఆయిషా ఆయిషా తెలియకుండా వచ్చి మాట్లాడకండి. రామనాథం గారు మీకు దండం పెడతాను. మ్యాటర్ ఏంటో తెలియకుండా మధ్యలో దూరికి వెళ్ళికేకండి, చాలా ఇబ్బందిగా ఉంది. ఎక్కువ మాట్లాడే నువ్వు ఓవర్ యాక్షన్ వద్దు. నువ్వు ఓవర్ యాక్షన్ సెంటర్ ఫ్రూట్ నాలికని లబలబలాడిస్తుంది. అమ్మ గట్టి నోరే. టీ చెప్పరా, తలకి పొట్టు వచ్చింది. ఏం తెలియకుండా వచ్చి మాట్లాడే వాళ్ళని మాట్లాడొద్దని చెప్పు ఫస్ట్. ఇలాగే సార్ కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తుంది. స్టార్ట్ చేసుకుంటారా? సంజన గారు అయిపోయింది, ఆ గిన్నె కడిగేసా, కొట్లాడుకోనండి. ఇంకా అండి గిన్నె కడిగేసా, ఇంకా 2 రోజులు మీటింగ్ పెట్టుకునండి ఒక గిన్నె కోసం. సరే రండి. అమ్మ పల్లెటూరు, నీ మాటల్లో ఎటకారం లైట్ గా అర్థమవుతోంది నాకు. డ్యూటీ నేను చేయకపోతే నన్నే కదా అడుగుతున్నారు, మీరెందుకు చేయాలి? నా ఇష్టం.